తర్వాత మలయాళం సినిమాలు మన దగ్గర రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్లీ వీవ్ సీన్ 'డీసీ'. అది ఎంత పెద్ద హిట్ అయింది మన దగ్గర. ఓహ్! అంటే ప్రాబబ్లీ 'డీసీ' అంటే మ్యూజిక్ ఉంది అంటారేమో. బట్ మా సినిమా గురించి ఏంటంటే ఆహ్, మన హూజీ ఆహ్, క క క మొన్న 'ఒడిస్సీ' వచ్చింది కదా! ఎవరిదది? ఆ! నాలన్‌కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు. 'హాన్స్ జిమ్మర్' అని. మా స్మరణ్ అన్నని మేమందరం ముద్దుగా స్మరణ్ జిమ్మర్ అని పిలుచుకుంటాం. అండ్ ఈ సినిమా తర్వాత అది నాకు తెలిసి దట్ విల్ బీ హిజ్ నేమ్. అసలు ఈ సినిమాకి ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఒక ఒక రూరల్ బస్తీ సినిమా తీసుకున్నప్పుడు దానికి మోడర్నైజ్డ్గా మ్యూజిక్ ఇవ్వడం అనేది నేను యాజ్ అన్ ఆడియన్స్ నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను కథ విన్నప్పుడు నాకు ఏదైతే ఎక్సైట్మెంట్ వచ్చిందో, ఫస్ట్ కట్ చూసినప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ వచ్చిందో, ఫైనల్ కట్ చూసిన తర్వాత స్మరణ్ అన్న ఇచ్చిన మ్యూజిక్కి అది అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది సినిమా. అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. మనం ఇంతకుముందు చూస్తుంటాం, రీల్స్ వస్తుంటాయి, చిన్న చిన్న రీల్స్ వెనకాల అనిరుద్ధ్ పాటలు బీజిఎం వేసి అవన్నీ హైప్ చేస్తుంటారు. అట్లాంటి హైప్ మాకు స్మరణ్ అన్న 70mm మీద ఈ మ్యూజిక్తో ఇచ్చిండు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. ఐ నో ఇట్స్ యువర్ జాబ్, బట్ వెరీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు యూ. అండ్ మా